హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొల్ ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇంటర్ మేమో ఉంటే చాలండి, మంచి ఉద్యోగాలు ఇవి సైన్స్ ల్యాబ్స్కి సంబంధించినవి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూస్ కూడా లేవు. ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ని పాస్ అయిపోతే మనకి జాబ్ వస్తుంది. సో మీరు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఇండియన్ సిటిజన్ ఉంటే సారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఇవి. చేరగానే 41,000 జీతం వరకే అందుతుంది. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంతోమందికి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీని నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మరియు మిగతా విషయాలు చూసుకున్నట్టయితే దీంట్లో మనకి యొక్క నోటిఫికేషన్ విషయాలు అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేస్, ఈ కేటగిరీస్లో మనకైతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నాడు. సో అలాగే అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే దీని యొక్క డేట్ అండ్ మిగతా విషయాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మే 3కి 5th నెల 3rd డేట్కి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే జూన్ 2 తారీఖు చివరిది అయితే ఉందండి, చివరిది డేట్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ అని ఇస్తున్నారు. అంటే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ద ఆఫీస్. సో ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే అలాగే అంటే ఇక్కడ ఒక పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అవి ఏ రకమైనవి, అలాగే విద్యార్హతలు ఏంటివి అని ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నికల్ అసిస్టెంట్ అండి, మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో చేరగానే మనకి 35,000 రూపాయల నుంచి 1,12,000 రూపాయల వరకు అయితే మనకి శాలరీ అయితే పొందవచ్చు. అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 35 చూపిస్తున్నాడు. దాదాపు 1,14,000 వరకు మనకి టోటల్ శాలరీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతాది టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 18 పోస్టులు ఉన్నాయండి. అలాగే 19,900 బేసిక్ శాలరీ చూపిస్తున్నాడు. దాదాపు 63,000 వరకు అయితే మనకి శాలరీ అయితే పొందవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఫైనాన్స్, అలాగే అకౌంట్స్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా 19,000 బేసిక్ శాలరీ చూపిస్తున్నాడు. 63,200 మ్యాక్సిమం శాలరీ వస్తుందని చెప్తున్నాడు. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ సంబంధించినవి కూడా 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన శాలరీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అలాగే మిగతా విషయాలు చూసుకున్నట్టయితే దీంట్లో ఫార్మాకోజెన్సీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్ట్ కోడ్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంది. అంటే 18+ అయి ఉండాలి. 20 ఇయర్ వరకు మ్యాక్సిమం ఏజ్ అవుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. అలాగే పే స్కేల్ వచ్చేసి మనకి 35,000 బేసిక్స్ పే ఉంది, కానీ దాదాపు 75,000 వరకు అయితే మనం బేసిక్ పే పొందవచ్చు. దాదాపు 1,12,000 వరకు అయితే మనకు శాలరీ అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ BSc విత్ కెమిస్ట్రీ ఆన్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మనం డిగ్రీకి సంబంధించినవి చెప్తున్నాము. అలాగే మనకి ఇంటర్కి 10th సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో నేను ఏదో ఇంటర్ అని చెప్పి అది అనుకోకండి, అన్ని పోస్టుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ ఇంకో పోస్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంది, 18+ అయి ఉండాలి. అలాగే చేరగానే మనకి 75,000 వరకు అయితే మనకి పే స్కేల్ అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా BSc విత్ ఎన్విరాన్మెంట్ సైన్స్
60% మార్క్స్తో పాస్ అయి ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మిగతా పోస్ట్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ నేమ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అయి ఉండాలండి. 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో దీంట్లో చేరగానే మనకి బేసిక్ పే వచ్చేసి 75,212 వరకు పర్ మంత్ శాలరీ అయితే మనకి పొందవచ్చు. అలాగే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ అని ఇచ్చాడు. సో దీంట్లో మనకి 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే మనకి ఈ జాబ్స్కి అర్హులమండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పొందుపరచబడుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మిగతా పోస్టులు చూసుకున్నట్టయితే ప్లాంట్ బ్రీడింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి ఒకటి ఉంది. 18+ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 33 years వరకు అని తెచ్చాడండి ఇలా. అలాగే ఇక్కడ మనకి బేసిక్ పే వచ్చేసి 75,212 రూపీస్ అయితే మనకి బేసిక్ శాలరీ అయితే వస్తుంది పర్ మంత్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ చేసిన వాళ్ళు డిగ్రీలో ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఈ విధమైన కేటగిరీలో దాదాపు 20 పోస్టుల వరకు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి చూడండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి అసిస్టెంట్ క్యాండిడేట్స్ యాజ్ రికమెండెడ్ ఈ క్వాలిఫై 60% మార్క్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే OMR బేస్డ్లో ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే హిందీ ఇంగ్లీష్లో మాత్రమే లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. డిప్లొమా గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మనం డిగ్రీ పాస్ అయిన ఆ యొక్క లెవెల్ సబ్జెక్ట్ మాత్రమే మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. మెంటల్ అబిలిటీస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారండి. 100 మార్క్స్ ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు ఈ యొక్క పేపర్ 1కి సంబంధించి. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో ఎగ్జామినేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున 75 మార్క్స్ ఇస్తున్నాడు. సో ఈ యొక్క దీంట్లో నెగిటివ్ మార్క్ విధానం అనేది ఒకటి ఉంటుంది. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 300 మార్క్స్ ఉంటాయి. 1 నెగిటివ్ విధానం మార్క్ అయితే ఉంటుందండి. సో ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ ఇవి. అలాగే 10th బేస్లో కూడా మనకి నోటిఫికేషన్ వేకెన్సీస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే 10th తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉన్నాయండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ మోటార్స్ సంబంధించిన అంటే 10th+ ITI ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇవన్నీ ఆపర్చునిటీస్. ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్, మోటార్ వెహికల్స్ సంబంధించి చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఒకటి ఉంది. అలాగే 18+ అయి ఉండాలి. అలాగే దీంట్లో చేరగానే మనకి దాదాపు 41,123 రూపాయల వరకు బేసిక్ పే అయితే పొందవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి SSC 10th స్టాండర్డ్లో అలాగే ITI చేసి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మిగతా పోస్టులు చూసుకున్నట్టయితే టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి టెక్నీషియన్స్ అండి. 4 పోస్టులు ఉన్నాయి, 4 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క ఏజ్ లిమిట్ 18+ ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి మనకి 63,200 రూపీస్ వరకు అయితే మనకి బేసిక్ పే అయితే పొందవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి SSC పాస్ అయి ఉంటే ITIలో 55% మార్క్స్ అయితే పొందాలండి. సో ఇలా 10th సంబంధించిన వాటిలో కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే మిగతా పోస్టులు ఇక్కడ దీని యొక్క పోస్టులు చూసుకున్నట్టయితే టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. టెక్నీషియన్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అయి ఉండాలి. 28 years ఏజ్ లిమిట్ అండి. చేరగానే దాదాపు మనకి 63,200 రూపీస్ వరకు అయితే మనకు బేసిక్ పే వస్తుంది. సో దీనికి SSC ITI చేసి ఉంటే సరిపోతుంది. సో తక్కువ క్వాలిఫికేషన్తో ఉన్న వాటికి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా కేటగిరీస్లో టెక్నీషియన్ సంబంధించి, ప్లంబర్ సంబంధించి, ఎవరైతే ITIలో చేసిన కొంత టెక్నీషియన్స్ ఉంటారో వాటికి సంబంధించిన పోస్ట్ చాలా ఉన్నాయి. సో మీరు వదులుకోకండి, అస్సలు వదులుకోకండి, అప్లికేషన్ చేసుకోండి. జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. మంచి పే స్కేల్ ఉందండి. దాదాపు 63,200 రూపాయల వరకు జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే బేసిక్గా 10th పాస్ అయ్యి ITI చేసిన వాళ్ళు
అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే వచ్చేసి 41,237 రూపీస్ చూపిస్తున్నాడు. 18+ అయి ఉంటే సరిపోతుంది. 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇది ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఇలా ఈ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన పోస్టులు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం దీని యొక్క ఎగ్జామినేషన్ కూడా తెలుసుకోవాలి కదా. దీని యొక్క ఎగ్జామినేషన్ విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా ఒకసారి వినండి. విన్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి కేటగిరీకి సంబంధించి ఓఎంఆర్ బేస్లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అలాగే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలో మనం ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సబ్జెక్టు మొత్తం ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐకి సంబంధించిన వాటి నుంచి, అంటే ఆ బేసిక్ మాత్రమే మనకు సబ్జెక్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయి. టోటల్ 2.5 hour టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం మెంటల్ అబిలిటీస్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ విధానం మార్క్స్ అయితే ఎటువంటి నెగిటివ్ విధానం మార్క్ అయితే లేదు. పేపర్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, ప్రతి లాంగ్వేజ్ నుంచి 75 మార్క్స్ ఇస్తున్నాడు. సో ఒక నెగిటివ్ విధానం ఉంటుంది. ఒక మార్కుకు ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తున్నాడు. ఒక నెగిటివ్ విధానం అయితే ఉంది. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటాయి. ఇందులో కూడా 1 నెగిటివ్ మార్క్స్ విధానం అనేది ఉంది. సో చూసారు కదా, ఈ యొక్క 10th స్టాండర్డ్ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి ఇంటర్ బేస్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాకపోతే మీకు కొన్నే చెప్తున్నాను, చాలా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసుకోండి. ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే ఇంత లెంత్ అవసరం లేనిది ఇది. ఎందుకంటే మీకు అవగాహన ఉంటుంది అప్లికేషన్ చేసుకున్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉందండి. దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అయి ఉండాలి. 31 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. బేసిక్ పే వచ్చేసి 63,200 రూపీస్ అయితే ఉంది. అలాగే స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి దాదాపు 2 పోస్టులు ఉన్నాయి. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇచ్చాడు. 18+ అయి ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. ఇంతకుముందు చెప్పుకున్నది చూస్తున్నాడు, 10+2 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంతకుముందు చెప్పుకున్న దానికి. అలాగే ఇప్పుడు స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించిన దానికి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించిన కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఓఎంఆర్ బేస్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అలాగే 12th క్లాస్ బేస్లోనే మనకి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. 2.5 hour టైం ఉంటుంది. మెంటల్ అబిలిటీస్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్ ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు పేపర్ 1 సంబంధించి. అలాగే పేపర్ 2 చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున 300 మార్క్స్ ఉంటాయి. సో 1 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. సో చూసుకోండి, అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అలాగే ఇందులో రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ కానీ కొన్ని అప్లికేషన్ ప్రాసెస్లో విధానాలు కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు విధానం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓబీసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫ్రీ అండి, ఎగ్జామినేషన్ ఫీజు లేదు. సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. సో ఇండియన్ సిటిజన్ అయి ఉండే వాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మంచి జాబ్స్ ఇవి, వదులుకోకండి. ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సో సాఫ్ట్ కాపీ ద్వారా మీరు మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం సేవ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకోండి. CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలో 10th బేస్ ఉన్న వాళ్ళు, ఐటీఐలో, అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు ఈ 3 కేటగిరీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఈ పోస్టులు అయితే మీకు వివరించడం జరిగింది. సో ఈ పోస్టుల గురించి అంత ఎవరికి తెలియదు. సో మీకోసం అయితే నేను వెతికి మరీ తయారు చేశాను. మీరు తప్పకుండా ఎగ్జామ్ రాస్తాడని ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే
ఇట్లానే ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు ఉన్నాయని కాకుండా 10th ఇంటరు డిగ్రీ ఈ 3 కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి పోస్టులు ఉన్నాయి కాబట్టి సైన్స్కి సంబంధించిన వాటిలో మంచి పే స్కేల్ ఉంది కాబట్టి దాదాపు 1,14,000 నుంచి 75,000 వరకు 45,000 వరకు బేసిక్ పే ఉంది. సో మీరు మిస్ అవ్వకండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.